తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర సర్వే పత్రాలు రోడ్డు పాలయ్యాయి. ప్రజల నుంచి సేకరించి సమాచారాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రంగా ఉంచాల్సిన అధికారులు రోడ్డు పాలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రోడ్డుపై సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు కనిపించడం కలకలం రేపింది. మేడ్చల్లో సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు బయటకొచ్చాయి. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్ నిజామాబాద్ దారిలో రేకులబావి చౌరస్తా వద్ద భారీగా పత్రాలు కనిపించాయి. పరిశీలించి చూస్తే కుటుంబ సర్వే పత్రాలుగా తేలాయి. బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారిపై సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు పడి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. తమ వ్యక్తిగత సమాచారం రోడ్డు పాలవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇకటు ఈ వీడియో వైరల్ కావడంతో మున్సిపల్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి కాగితాలు ఏరుకుని వెళ్లారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రహేనా, రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే 1 వీక్ నుంచి కూడా ఈ ప్రాసెస్ ఒకవైపు నడుస్తుంది. ఒకవైపు రూరల్ లో కూడా స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తయి రూరల్ లో కూడా కుటుంబాల నుంచి కూడా సమగ్ర ఇంటింటి సర్వే సంబంధించిన వివరాలన్నీ కూడా ఎమ్యులేటర్స్ కూడా సేకరిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు బెడ్చల్లో రోడ్డుపై చెల్లాచెదురుగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలు పత్రాలు పడుండడం కూడా కొంతవరకు షాక్ గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే తమ వ్యక్తిగత వివరాలు ఈ రకంగా రోడ్లపై పాలన పట్ల కూడా జనాలు ఆందోళన కూడా గురవుతున్నారు. ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటింటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో పాటు కుల సర్వే కూడా చాలా కీలకంగా తీసుకుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా లేకపోతే ఇటు దరిద్ర రేఖకు దిగున్న వారికి కూడా అంటే పేద మధ్యతరగతి వారికి కూడా పథకాలు అందించాలని కూడా దీన్నే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రామాణికంగా తీసుకుంది. మరి అంత ప్రాధాన్యత తీసుకున్నటువంటి ఈ యొక్క సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను మరి ఈ రకంగా పత్రాలే రోడ్డుపై పడున్న పట్ల ఇటు జనాలు పబ్లిక్ నుంచి కూడా ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఈ రోజు ఇటు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్ నిజామాబాద్ దారిలో రేకులబావి చౌరస్తా నుంచి పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారిపై ఈ యొక్క సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సంబంధించిన పత్రాలు చెల్లాచెదురు కావడం కూడా కొంతవరకు ఆందోళన కూడా గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత వివరాలు ఉంటాయి, కుటుంబ సంబంధించిన వివరాలు ఉంటాయి కాబట్టి మరి ఇవి చాలా గోప్యంగా ఉంచుతామని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఈ రకంగా నెగ్లిజెన్స్ తోని ఈ రకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సంబంధించిన పత్రాలు రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్నాం. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇటు పబ్లిక్ అంతా కూడా ఆందోళన గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఇటు వెంటనే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కూడా అలర్ట్ అయ్యి అక్కడ పడి ఉన్నటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలను కూడా వెంటనే కలెక్ట్ చేసుకుని ఆఫీస్ కూడా తీసుకెళ్లారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం అధికారులు మాత్రం తప్పిదం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రభుత్వం చాలా ప్రాధాన్యత తీసుకుంది. ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కూడా అందరూ కలెక్ట్ చేస్తారు, వ్యక్తిగత సమాచారం ఉంటుంది, కుటుంబ సభ్యుల వివరాలు అన్ని ఉంటాయి. మరి ఈ రకంగా గోప్యంగా ఉంచాల్సిన వివరాలు ఈ రకంగా రోడ్లపైనే పడి ఉండడం పట్ల మరి పబ్లిక్ నుంచి కూడా కొంతవరకు వ్యతిరేకత వస్తుంది, ఆందోళన కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక వ్యక్తుల యొక్క సమాచారం కానీ కుటుంబ సభ్యుల పర్సనల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ రకంగా రోడ్లపై పడి ఉండడం మరి గోప్యత పాటించాల్సిన ప్రభుత్వం ఈ రకంగా నెగ్లిజెన్స్ గా వివరించడం పట్ల మరి పబ్లిక్ నుంచి కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇది సోషల్ మీడియా పెద్ద వైరల్ కూడా మారుతుంది కాబట్టి మరి ఈ రకంగా ఎందుకు ఇంత నెగ్లిజెన్స్ చేస్తుంది? ఎందుకంటే ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్ గాని పై స్థాయి అధికారులు గాని ఇటు ప్రణాళిక శాఖ అధికారులు అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా దీనిపై కూడా 2-3 సార్లు రివ్యూ మీటింగ్ కూడా చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సక్రమంగా చేయాలని కూడా చెప్పారు. ఒకవైపు ఇప్పటికే ప్రజా ప్రతినిధులకు సంబంధించి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దాదాపు పూర్తయింది. ఇప్పటికే పబ్లిక్ నుంచి అంటే రూరల్ లో ఇప్పటికే కుటుంబ సభ్యుల యొక్క వివరాలు సమగ్ర ఇంటింటి కుటుంబ సంబంధించిన డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకున్న పరిధిలో మరి ఈ రకంగా మేడ్చల్ జిల్లాలో ఈ రకంగా మున్సిపల్ పరిధిలోని అత్వెల్ పరిధిలో ఉన్నటువంటి రహదారిపై ఈ రకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు రోడ్లపై పడవడం పట్ల మరి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీనిపై అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేని తీసుకుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తాం ఇటు 2014 ఆగస్టు 19 కూడా కేసీఆర్ గవర్నమెంట్ లో ఒకసారి సమగ్ర సర్వేను కూడా చేయడం జరిగింది. అప్పుడు కూడా ఈ రకంగానే
కొన్ని పత్రాలు కూడా బయట రోడ్డుపై కూడా పడిన పరిస్థితి. కాబట్టి మరి ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ రకంగానే నెగ్లిజెన్స్ చేయడం పట్ల మరి పబ్లిక్ నుంచి అయితే కొంతవరకు వ్యతిరేకత వస్తుంది. మరి ఇప్పటి వరకు అయితే వెంటనే అధికారులు అక్కడ అలర్ట్ అయ్యి పడిపోయిన పత్రాలను కూడా కలెక్ట్ చేసుకుని మున్సిపాలిటీ అధికారులు కూడా తీసుకొని వెళ్ళిన పరిస్థితి. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. మరి ఈ రకంగా నెగ్లిజెన్స్ చేయడం, మరి ఎమ్మెల్యేటర్స్ కూడా ఈ రకంగా బాధ్యత లేకుండా వివరించడం పట్ల ఇటు పబ్లిక్ సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఈ రకంగా రోడ్లపై పడివేయడంతో కొంతవరకు ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గతంలోనే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ప్రజాపాలనలో ఇప్పటికే కొన్ని అప్లికేషన్స్ తీసుకున్నారు. మరి వాటి పరిస్థితి ఏందో ఇప్పటి వరకు తెలియని పరిస్థితి. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి ఒక సమగ్ర ఇంటి కుటుంబ సర్వేను, అదేవిధంగా కుల సర్వేను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా రోల్ మోడల్ నిలుస్తుందని కూడా ఇప్పటికే గొప్పలు చెప్పుకున్నారు, స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి. కానీ ఈ రకంగా మరి సమగ్ర ఇంటికి సర్వే సంబంధించిన పత్రాలు ఈ రకంగా రోడ్లపై పడడం, ఈ రకంగా నెగ్లిజెన్సీ ఉండడం పట్ల కూడా కొంతవరకు ప్రభుత్వంతో కూడా వ్యతిరేకత ఉన్న భవనాలు విస్తున్న నేపథ్యంలో మరి ఈ రకంగా ఎమ్మెల్యేటర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి సర్వే సిబ్బంది కానీ ఈ రకంగా నెగ్లిజెన్సీ ప్రవర్తించడం పట్ల కూడా మరి పబ్లిక్ నుంచి అదేవిధంగా ఇటు రాష్ట్ర పబ్లిక్ నుంచి కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఈ రకంగా సమగ్ర ఇంటి కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం మరి ఈ రకంగా పబ్లిక్ యొక్క వ్యక్తిగత కుటుంబ వివరాలు కూడా ఈ రకంగా రోడ్లపై చెల్లాచెదురు పడేయడం, మరి వాటిని అధికారులు ఈ రకంగా నిర్లక్ష్యం వివరించడంపై మరి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటూ మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రెహనా. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర సర్వే పత్రాలు రోడ్డు పాలయ్యాయి. ప్రజల నుంచి సేకరించి సమాచారాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రంగా ఉంచాల్సిన అధికారులు రోడ్డు పాలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, దీనిపై స్థానికులు ఏమంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు రోడ్డు మీద పడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వేకు సంబంధించి దీని పూర్తి వివరాలు సేకరించేందుకు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి కూడా తిరుగుతుంటూ కుటుంబానికి సంబంధించిన ఆధార్ సమాచారాన్ని సేకరిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ సర్వే పత్రాలు అనేది ఇటు మేడ్చల్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉండడంతో మాత్రం స్థానికులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ కార్యాలయాల్లో భద్రపరిచే ఎవరికి తెలియకుండా బయట పడకుండా కూడా పూర్తి స్థాయిలో భద్రపరిచాల్సిన అధికారులు ఈ రోడ్డు మీద పడేయడంతో మాత్రం ఇటు ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. తీవ్ర ఆందోళన అనేది వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన ప్రైవేట్ సమాచారాన్ని రోడ్డుపై పడేయడంతో తమకు సంబంధించిన మొత్తం పూర్తి స్థాయిలో వివరాలనేది బయటపడినట్టు కూడా వాళ్ళు స్థానికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నిజామాబాద్ మేడ్చల్ నుంచి నిజామాబాద్ ధరలో ఇటు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా సోషల్ మీడియాలో ఈ వీడియో అనేది వైరల్ గా మారింది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం స్థానికులు అటు వైపు వెళ్తున్న వారు ఈ పత్రాలను చూసి మాత్రం షాక్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటు వివరాలు సేకరిస్తూ పూర్తి స్థాయిలో భద్రపరచాల్సిన ఈ పత్రాలు రోడ్డు మీద పడేయడంతో మాత్రం ఇటు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాత్రం ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదే ఈ ఘటన ఎవరు చేశారు, ఎందుకు ఈ రోడ్డు మీద వచ్చిన కోణంలో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్సనల్ గా ఉంచాల్సిన పూర్తి స్థాయి సమాచారాన్ని బట్టబయలు వేయడంతో మాత్రం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అదేవిధంగా మరో ఘటనలో కూడా ఇటు పూర్తి స్థాయిలో సమగ్ర కుటుంబ సర్వే అధికారులు చేయాల్సిన పనిని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో చేపిస్తున్నట్టు కూడా ఆరోపణలు ఇస్తూ కూడా ఆ సంబంధిత వీడియో కూడా సోషల్ మీడియాలో ఈ ప్రస్తుతం అయితే వైరల్ గా మారింది. దీన్ని కూడా పూర్తి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో మాత్రం మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.